Hi, hello friends, welcome back to my channel SR టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనము ఓవర్లాక్ మిషన్కు ఆయిలింగ్ మరియు క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్రతి పార్ట్ ఎక్కడెక్కడైతే కదులుతుందో ఆ పార్ట్ దగ్గర ఆయిలింగ్ అయితే చేసుకోవాలండి. ఒకసారి చక్రాన్ని బట్టి తిప్పితే కనిపిస్తుందండి ఎక్కడెక్కడ కదులుతుంది ఏంటి అని. ఇక్కడ కనిపిస్తుంది కదా వీడియోలో, అది మెయిన్ పార్ట్ అండి. అక్కడ కంపల్సరీగా ఆయిల్ వేస్తేనే మిషన్ ఫ్రీగా తిరుగుతుంది, లేదంటే చాలా టైట్గా అసలు ఓవర్లాక్ మిషన్ రావడం కూడా కష్టంగా ఉంటుంది, దారం ఊగే ఊడిపోతుంది. ఆ విధంగా సెంటర్లో వేసుకోవాలండి. అలా తిప్పుకుంటూ ఎక్కడెక్కడ పార్ట్స్ మూవ్ అవుతున్నాయో ఆ విధంగా వేసుకోవాలి ఆయిల్. అసలు ఆయిల్ నిండుగా ఉండాలండి మిషన్కి ఎప్పుడు. అలాంటప్పుడే మిషన్ చాలా మంచిగా పనిచేస్తుంది. ఆ విధంగా ఆయిలింగ్ చేసుకోవాలి. అలా తిప్పుకుంటూ ఎక్కడెక్కడ పార్ట్స్ మూవ్ అవుతున్నాయో అక్కడక్కడ ఆయిల్తో ఫిల్ చేసుకోవాలండి. ఆ విధంగా ఫిల్ చేసుకోవాలి. వీక్లీ వన్స్ అయినా సరే ఈ విధంగా ఆయిలింగ్ చేసుకుంటే మిషన్ ఎప్పుడు ఖరాబ్ కాకుండా ఉంటుందండి, రిపేర్ రాదండి అసలుకి. చూడండి, ఇక్కడ పైన హోల్స్లో కూడా ఆయిల్తో నింపాలి. ఆ విధంగా ఆయిల్ కుప్పి ఉంటుంది కదా, కుప్పీలో ఆయిల్ తీసుకొని ఆ విధంగా నింపుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్లో కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ అండి ఇవి కూడా. ఆయిల్ ఫిల్ అప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ విధంగా క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే పార్ట్స్ మూవ్ అవుతున్నాయో అక్కడక్కడ ఆయిల్ వేసుకోవాలండి. ఆ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. అసలు ఆయిల్ లేకపోతే మిషన్ నడవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఆయిల్కి ముందు, ఆయిలింగ్ తర్వాత మిషన్ సౌండ్ విషయంలో చాలా తేడా కనిపిస్తుందండి, ఒకసారి గమనించండి. చూడండి ఏ విధంగా చేస్తున్నాను. ఆ విధంగా వేసుకోవాలి. హోల్స్ ఉన్న దగ్గర అండ్ మూవింగ్ పాయింట్స్ ఉంటాయి కదండి, అక్కడ మూవ్ అవుతుంది కదా, అక్కడ కూడా వేసుకోవాలి. ఆయిల్ సర్వీసింగ్ లాగా చేసుకోవాలండి వీక్లీ వన్స్. ఆ విధంగా చేసుకోవడం వల్ల మిషన్ ఎప్పుడు రిపేర్ రాకుండా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. వారానికి ఒకసారి కంపల్సరీగా చేసుకోవాలండి, లేదంటే మిషన్ దారం తెగిపోవడం కానీ, మిషన్ టైట్గా తిరగడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. ఓవర్లాక్ సరిగా రాకపోవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయండి. ఆ విధంగా ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి వేయాలండి. దీనికి కూడా వీడియో పెట్టడమేనా, ఎందుకు తెలియదా అన్నట్టు అనుకుంటారు కొంతమంది. చాలామందికి తెలియదండి ఆయిలింగ్ ఎలా చేయాలి ఏంటి అని, అందుకోసమే వీడియో పెట్టడం జరిగింది. ఆ విధంగా ఆయిల్ ఆయిల్ సర్వీసింగ్ చేసిన తర్వాత కొద్దిసేపు అలాగే వదిలేయాలండి, ఎందుకంటే మళ్ళీ అప్పుడే వాడితే ఆయిల్ మన షర్ట్ క్లాత్లకి కానీ తగులుతుంది. నైట్ టైంలో చేసుకోవడం బెస్ట్ అండి. నైట్ చేసుకొని మార్నింగ్ వచ్చేసరికి పూర్తిగా ఆయిల్తో నిండిపోతుంది కదా, వచ్చిన తర్వాత క్లీన్ చేసుకొని మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడే ఆయిల్ వేసేసి తర్వాత వర్క్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
ఆ విధంగా చక్రంతో మూవ్ చేసుకుంటూ చూడాలండి ఎక్కడెక్కడ పార్ట్స్ కదులుతున్నాయని చెప్పేసి. ఇక్కడ చక్రం పార్ట్లో కూడా వేయాలండి. కొంచెం ఫ్రీగా తిరుగుతుంది. ఆ విధంగా వేసిన తర్వాత ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఒక క్లాత్ తీసుకొని మన డస్ట్ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. చూడండి ఈ విధంగా చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటివి మరెన్నో వీడియోస్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. టైలరింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తుంటాను. ఫాలో మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చూడండి ఒకసారి మొత్తం ఆయిలింగ్ చేసినాం కదా, ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. కనీసం వారానికి ఒకసారైనా ఇలా చేయడం ద్వారా మిషన్ ఎలాంటి రిపేర్ రాకుండా ఉంటుందండి. ఆ విధంగా ఓపెన్ చేసిన తర్వాత బంద్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మొత్తం ఆయిలింగ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.